అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా ఈ ఏపీ డివైఓకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగానికి సంబంధించి మరి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. మరి మెయిన్స్ ఎగ్జామ్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు. చాలా మందిలో అయోమయం గందరగోళం, అంటే జరుగుద్దా జరగదా, లేకపోతే ఏదైనా కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తారా, లేకపోతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా. సో ఈ కోణంలో చాలా మంది నేను గమనించాను ఈ మధ్యకాలంలో. మీరు గమనించారో లేదో, మీరు రెగ్యులర్ గా ఒక 1 వీక్ పుస్తకం పట్టుకోకుండా ఉంటే, నేను మరొకసారి చెప్తున్నా, రెగ్యులర్ గా ఒక వారం నుంచి 10 రోజుల పాటు పుస్తకం మనకున్న సిలబస్ లో ఏ బుక్ అయినా పట్టుకోకుండా ఉంటే మీరు మళ్ళా కొత్తగా ప్రిపరేషన్ ప్రారంభించినట్టుగా మీరు భావించాలి. ఎవరైతే రెగ్యులర్ గా 10 డేస్ పుస్తకాలకు దూరంగా ఉంటారో, అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కు సంబంధించిన పుస్తకాలకు ఎవరైతే దూరంగా ఉంటారో, ఎందుకు దూరంగా ఉంటారు? ఇప్పుడు చెప్తున్నా కదా, ఈ రూమర్స్ అన్ని ఎగ్జామ్ ఇప్పుడు జరగదు, ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ జరుగుద్ది. ఇంకొకటి ఎగ్జామ్ కట్ ఆఫ్ మార్క్స్ తగ్గిస్తారు, ఇంకా కొంతమంది వస్తారు. ఇంకోటి ఎగ్జామ్ ప్రిలిమ్స్ రద్దు చేస్తారు, కొత్తసారి ఇంకోసారి పెడతారు. ఇటువంటి రూమర్స్, ఎగ్జామ్ పైన హైకోర్టులో కేసు వేశారు. సో ఇటువంటి రూమర్స్ అన్నింటిని బేస్ చేసుకొని నాకు తెలిసి 90% మంది మరి ప్రిపరేషన్ కు దూరంగా ఉన్నారు. ఒక 10% వాళ్ళు మాత్రమే, మరి కొంతమంది ఆల్రెడీ సెలవుల్లోనే చదువుతున్నారు, ఇంకా సెలవు పెట్టుకుని చదువుతున్నారు సీరియస్ గా. సో నేను సిన్సియర్ గా చెప్పే సలహా ఏంటంటే, సరే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి, కట్ ఆఫ్ మార్క్స్ తగ్గించాలనే ప్రయత్నంలో కొంతమంది, లేదు ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న కోణంలో కొంతమంది ప్రయత్నం. సో ఏ ప్రయత్నం చేసినా కానీ, కొంతమంది హైకోర్టులో కేసు వేయడం, ఏ ప్రయత్నం చేసినా కానీ అది వారి ప్రయత్నం. ఇక మన ప్రయత్నం ఏంటి? మనం ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కు ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు, సీరియస్ గా కావాలి అనుకునేవాళ్ళు, నేను చెప్తున్నా సీరియస్ ఆస్పిరెంట్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. చాలా మంది వారిలో మరి వాళ్ళకి తెలుసు, వాళ్ళ అంతరాత్మకు తెలుసు ఎంతమంది సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు, ఎంతమంది సీరియస్ గా ప్రిపేర్ కావట్లేదు అనేది. సీరియస్ గా ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ రూమర్స్ అన్ని మీరు పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ లో ఏదైనా ఆదినారాయణ అకాడమీ సపోర్ట్ కావాలి అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఈ డివైఓకు సంబంధించిన మాక్సిమం మీకు తెలుసో లేదో, చాలా మంది అసలు డివైఓ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియని చాలా మందిని మనము ఈ పోటీ ప్రపంచం వైపు నడిపించి ప్రిలిమ్స్ వరకు మనం తీసుకొచ్చాం. ప్రిలిమ్స్ వరకు తీసుకొచ్చిన తర్వాత చాలా మంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయారు. సరే, ఏదేమైనా కానీ మనకు ఆత్మ సంతృప్తి ఏంటంటే, 10 సంవత్సరాల నుంచి పోటీ పరీక్షలకు దూరంగా ఉన్న వ్యక్తులను మనము ఈరోజు మళ్ళా పోటీ ప్రపంచానికి పరిచయం చేశామనే ఫీలింగ్ నాలో ఉంది. మీరు అవునన్నా కాదన్నా మీ మనస్సాక్షి తెలుసు ఆదినారాయణ అకాడమీ డివైఓ పరంగా ఎంతవరకు మీకు హెల్ప్ చేస్తుందని. సరే, ఏదేమైనా నేను దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు. సో ఇక్కడ ఎవరు రెక్కలు వచ్చి ఎగిరిపోయినా కానీ మళ్ళా కొంతమందిని రెక్కలు లేని వారిని మనము మళ్ళా ఎగిరే మాదిరిగా వాళ్ళకు తర్ఫీదు ఇవ్వడము, బయటికి పంపించడం, ఇది మా యొక్క వృత్తి, ఇది మా ప్రొఫెషన్సీ ఇది. సో కాబట్టి కొత్త వాళ్ళని తయారు చేసుకోవడము, కొంతమంది తయారు చేస్తాము, వాళ్ళు ఉన్నంతసేపు ఉంటారు, వెళ్ళిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని తయారు చేసుకుంటుంటాము. నిరంతరం జరిగే ప్రక్రియ ఇక్కడ. సో ఎవరు ఉన్నా లేకపోయినా ఈ ప్రక్రియ అనేది జరుగుతూనే ఉంటుంది మొత్తానికి. సో దానిలో భాగంగా ఆదినారాయణ అకాడమీ నిరంతరం ఈ రోజు మనకు ఈ డివైఓకు సంబంధించి నిరంతరము ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రూపంలో అద్భుతమైన టెస్టులు, మనకు సిలబస్ ను బేస్ చేసుకుని నిరంతరం టెస్ట్ సిరీస్ రూపంలో మనం 2 డేస్ గ్యాప్ లో ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకొస్తున్నాం. ఈ రోజు మనం సుమారుగా 22 టెస్టులు నిర్వహించాము. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. మరి నిరంతర ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు కావాలి అనుకుంటే, నేనేమంటానంటే, మీరు చదివే క్యాపబిలిటీ మీకు ఉంటుంది. ఒక్కసారి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పుడు కానీ ఒక్కసారి మన షెడ్యూల్ ను ఫాలో కండి.
మన షెడ్యూల్ ప్రకారము మీరు ఇక్కడ నేనేం చేయమంటలేదు, మనం ఒక షెడ్యూల్ ఇస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారము ఆ టెస్ట్ మీరు ఆ టెస్ట్ సిలబస్ చదువుకోవడము, డిఫరెంట్ బుక్స్ లో ఉండే ఆ టెస్ట్ సిలబస్ చదువుకోవడము, ఆ టెస్ట్ రాయడం. నెక్స్ట్ ఇంకో టెస్ట్ డిఫరెంట్ బుక్స్ లో ఉండే సిలబస్ చదువుకోవడం, టెస్ట్ రాయడం. ఇట్లా మనకు ప్రతి 2 days ఒకసారి 3 days ఒకసారి ఒక టెస్ట్ ఉంటుంది. ఆ 3 days లోనే ఆ సిలబస్ మొత్తం చదివేసి టెస్ట్ రాసుకోవడం. దీని ద్వారా మీకు తెలియకుండానే సిలబస్ అంతా అయిపోతుంది. దాని ద్వారా టెస్ట్ లో మీరు చదివిన సిలబస్ లో రాని మీరు చదివిన సిలబస్ కు ఒక సిలబస్ కు సంబంధించిన అంశాలు చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత కొన్ని కొత్త అంశాలు మీకు టెస్ట్ లో కనబడతాయి. ఆ కొత్త అంశాలు తీసుకొచ్చి మీరు నోట్స్ లో యాడ్ చేసుకోవాలి. ఇట్లా మనం నిరంతరము కూడా సిలబస్ ని ఒక సిస్టమేటిక్ గా చదువుకుంటూ సిస్టమేటిక్ గా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది తప్ప సో మనం వేరుగా ఉంటే మనం ఏం చేయలేం. సో అదొకటి మీరు సీరియస్ గా ప్రిపేర్ కాండి. మీకు ఏదైనా ఆధారణ అకాడమీ ఈ యొక్క డివైఓ పరంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే మాత్రమే, నేను చెప్పే మళ్ళొకసారి, ఇక్కడ హెల్ప్ఫుల్ గా మనం ఉంటాము, మనం ఉపయోగపడతాము అనుకుంటే మాత్రమే మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేయండి. టెస్ట్ సిరీస్ రెగ్యులర్ గా రన్ అవుతుంది, దానిలో జాయిన్ కాండి. మీకు ఏదైనా డౌట్ నా నెంబర్ కాల్ చేయండి. రైట్, ఇక్కడ మనకు ఈ డివైఓకు సంబంధించి ఒక చిన్న ఏమంటారు దాన్ని సిలబస్ లోని అంశం కూడా ఒకటి చెప్తాను మీకు. నేను ఏమంటారు దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లేక ఏమంటారు దీన్ని సమ్మిళిత విద్య అని చెప్పుకుంటాం. సమ్మిళిత విద్య అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకు? ఎడ్యుకేషన్ 2 లో ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ 2 లో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మనకుంది. ఈ మధ్య కాలంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన అప్డేట్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఒక 2-3 అంశాలు మనకు వార్తల్లో కనిపిస్తున్నాయి. అప్డేట్స్ ఏంటది? అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం. అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం, ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే. ఈ ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? సెప్టెంబర్ 23వ తారీఖు. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే సెప్టెంబర్ 23వ తారీఖు యొక్క ప్రత్యేకత 2007 నుంచి ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే నిర్వహిస్తూ వస్తున్నారు. సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 23వ తారీఖుని అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు 2007 నుంచి. ఇంకోటి ఏంటి, దీని యొక్క థీమ్ ఏంటి అంటే సైన్ అప్ ఫర్ సైన్ లాంగ్వేజ్ రైట్స్. సైన్ అప్ ఫర్ సైన్ లాంగ్వేజ్ రైట్స్. అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవం యొక్క థీమ్ ఏంటి? సైన్ అప్ ఫర్ సైన్ లాంగ్వేజ్ రైట్స్. ఈ థీమ్ తో దీన్ని నిర్వహించారు. దీన్ని 2007 నుంచి నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 23వ తారీఖుని అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తారు. ఈ అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవాన్ని నిర్వహించినప్పుడు దీంట్లోనే మనకు ఉపయోగపడే ఇంకొక వాల్యుబుల్ అంశం మనకి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే ఈ పర్సన్ విత్ డిసేబిలిటీస్ వారి కోసము వారికి స్కాలర్షిప్ ఇచ్చేందుకు గాను పర్సన్ విత్ డిసేబిలిటీస్ వారికి స్కాలర్షిప్ ఇచ్చేందుకు దివ్యాంగ్ జన్ పేరుతో ఒక స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దివ్యాంగ్ జన్. అదే మాదిరి దివ్యాంగ్ జన్ ఈ దివ్యాంగ్ జన్ పేరుతో ఒక స్కాలర్షిప్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా అలీ ఇవార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్. అలీ ఇవార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియరింగ్ సంస్థ ఎక్కడుందంటే ముంబైలో ఉంటుంది. ఇంకోటి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంటుంది. సో కాబట్టి ముంబైలో ఉన్న సంస్థ పేరు ఏంటి, న్యూఢిల్లీలో ఉన్న సంస్థ పేరు మనకు ఐడియా ఉండాలి. ఓకేనా? సో కాబట్టి అలీ యువార్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ స్పీచ్ అండ్ హియరింగ్ సంస్థ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ మనకు? న్యూఢిల్లీలో ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఈ 4-5 అంశాలు మనకి ఎక్కడ ఉపయోగపడతాయి? ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో ఉపయోగపడతాయి, సమ్మిళిత విద్యలో ఉపయోగపడతాయి. సమ్మిళిత విద్యలో మనకి ఎవరెవరు అసలు ఈ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి మనకి ఐడియా ఉండాలి. సో కాబట్టి 2 ఫేమస్ సంస్థలు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఒకటి ముంబైలో ఉంటుంది, ఒకటి ఢిల్లీలో ఉంటుంది. ఈ యొక్క పర్సన్ విత్ డిసేబిలిటీస్ కోసం కేంద్ర ప్రభుత్వము ఒక స్కాలర్షిప్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాని పేరు మనకు దివ్యాంగ్ జన్ పేరుతో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అని చెప్తూ వచ్చాం. అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామో, ఎప్పటి నుంచి జరుపుతున్నారో, దాని యొక్క థీమ్ ఏంటి, 2024 దాని యొక్క థీమ్ ఏంటి,
ఇదంతా కూడా మనకు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లో ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇక్కడ డివైఓకు సంబంధించి ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే, సీరియస్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులు ఏమి పట్టుకోకండి. ఆంధ్ర అకాడమీ సపోర్ట్ కావాలి అనుకుంటే ఒక్కసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. థ్యాంక్ యూ.